సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం ప్రతిరోజు కూడా ఎపిసోడ్స్ వైజ్గా చెప్పుకుంటున్నాం. వస్తున్నటువంటి విపరీతమైన ఆదరణ రెస్పాన్స్కి నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఆయన నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు రెండింటినీ మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. వీటికి సాక్షిభూతం ఎవరు అని అంటే ఉన్నారండి. అప్పుడు ఆయనతో కలిసి నడిచినటువంటి మేకప్ చీఫ్ మాధవరావు గారు, అలాగే ఈనాడులో పనిచేసి తన ఉద్యోగం వదిలేసి ఆయనతో పాటు నడిచినటువంటి జేబీవి శర్మ గారు, ఇలాంటి మహానుభావులందరూ కూడా ఇప్పటికీ కూడా సాక్షిభూతంగా ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం క్రోడీకరించి మేము ముందుంచేటువంటి ఈ మాలికని మీరు ఆదరిస్తారని నమ్ముతూ అభిమానులు ఉంటారండి. అభిమానులు ఎప్పుడూ కూడా చాలా నటుల్ని ఆదరిస్తూ ఉంటారు. ఆ ఆదరించేటువంటి సమయంలో వాళ్ళని ఒక చక్కటి దారిలో పెట్టడం అనేది ఆ మహానటులకి కొద్ది మందికి మాత్రమే చెందుతుంది. ఆ మహానటుల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. కొవ్వూల్లో ఒక ప్రముఖ డాక్టర్ గారు, ఆయన పేరు చెప్పడం సమంజసం కాదని నేను చెప్పడం లేదు. ఆయన కూతురు ఉండేది. ఆ కూతురు బాగా చదువుకునే పరిస్థితుల్లో ఉండి కూడా ఎక్కువగా సినిమాలు చూడటం, అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ సినిమాలంటే విపరీతమైనటువంటి వెళ్ళమాలినటువంటి అభిమానం, ఎక్కువగా చూసిన సినిమాలే పదే పదే చూడటం, వెళ్ళటం. ఆ రోజుల్లో పరిపాటి అభిమానులందరూ చూసేవాళ్ళు. ఈ చదువు సరిగా చదువుకోకపోవటం, తర్వాత వాళ్ళ అమ్మాయి డాక్టర్ అవ్వాలని చెప్పి కోరుకున్నారు. కానీ అమ్మాయి చదువు కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా చివరికి పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే, ఆమెకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడితే, పెళ్లి కూడా నేను చేసుకోను, నేను చేసుకుంటే సూపర్ స్టార్ కృష్ణే పెళ్లి చేసుకుంటాను, నేను మూడో భార్యగానే వెళ్తాను తప్ప వేరే వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను అనేటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోయారు. ఇది ఆయనకి మనోవేదన కింద తయారైంది. ఏంటి అమ్మాయి చక్కగా నా తర్వాత వారసురాలుగా డాక్టర్ని చేద్దాం అనుకున్నాను, తర్వాత పెళ్లి చేద్దామని అనుకున్నాను, ఏది కూడా అమ్మాయి వినటం లేదు. ఇలాగా ఫోటోలు పెట్టుకొని బుక్స్లోను వాటిల్లోనూ కృష్ణనే చూడటం, ఏ పరిస్థితి ఎటువంటి దారి తీస్తుంది అని చెప్పేసి ఆయన చాలా బాధపడేవారు. చాలా ప్రముఖమైనటువంటి డాక్టర్ ఆయన, మంచి ప్రాక్టీస్ కూడా ఉండేది. చివరికి ఒకరోజు కొంతమంది ఆయన మిత్రులు సలహా ఇచ్చారు, మీరు పని చేయండి, ఒకసారి ఈ అమ్మాయి ఎవరి మాట వినేటువంటి మనస్తత్వం కాదు, ఒక కృష్ణ గారు చెప్తేనే మాట వినేటువంటి మనస్తత్వంలో అనిపిస్తోంది, మీరు ఒకసారి కృష్ణ గారిని కలిస్తే బాగుంటుంది అంటే ఆయన చెన్నై వెళ్ళారు. చెన్నై ఇది ఎప్పుడండి, నేను చెప్పేది దాదాపుగా రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ నిర్మాణం రిలీజ్ అయిన తర్వాత అప్పటి విషయం చెప్తున్నాను. అప్పటికి చెన్నై వెళ్ళటం చాలా డాక్టర్లకి చాలా ఈజీ, పరిపాటి. సో వెళ్ళారు ఆయన, వెళ్ళి కలిసి జరిగిందంతా చెప్పారు. చెప్తే ఆయన చెప్పారు, నాకు షూటింగ్ ఒకటి ఉందండి రాజమండ్రిలో, నేను వస్తాను, అది తొందరలోనే, వచ్చినప్పుడు నేను కబురు పంపిస్తాను, లేకపోతే మీరేనా నేను వచ్చిన విషయం తెలుసుకుని రండి అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలో పంచవటి అనే ఒక హోటల్ ఉండేది, అప్పటికి అది చాలా ఫేమస్. తర్వాత నాకు గుర్తున్నంత వరకు అది మహాలక్ష్మి హోటల్ కింద మారింది. ఆ పంచవటిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఆయన హాజరైతే అమ్మాయి చాలా ఆనందపడింది. కృష్ణుని దగ్గర నుంచి చూడటం, ఆటోగ్రాఫ్ తీసుకోవడం చాలా సరదా పడింది. సరదా పడినప్పుడు అప్పుడు కృష్ణ చెప్పారనమాట, అమ్మా నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను ఒక నటుడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నాన్నగారు మంచి వృత్తిలో ఉన్నారు, నా మీద అభిమానం ఉండటం మంచిదే, కానీ ఇలాగ చదువు మానేసి ఇలా పెళ్ళి కూడా మంచి మంచి వాళ్ళని చేసుకోకుండా ఇలా వెళ్ళటం మంచిది కాదు అని చాలా వరకు దాదాపు ఒక 1 అవర్ పాటు ఆయన హితబోధ చేసిన తర్వాత అమ్మాయి మనసు మార్చుకొని తర్వాత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు ఆవిడ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు, అది వ్యక్తిగత జీవితం కాబట్టి. ఆ విధంగా కృష్ణ ఒక వ్యక్తి జీవితంలో ఒక వెలుగుని ప్రసాదించారు. అంటే తన జీవితం వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి, సినిమా జీవితం కాదు అని ఒక చేసినటువంటి నిజ జీవిత సంఘటన మీ ముందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా రెండవ సంఘటన ఏంటంటే, రేపలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ గారు, చాలా ఉన్నత పదవిలో
పనిచేసేవారు. వాళ్ళ అబ్బాయి చాలా చిన్న వయసు. అప్పటికే నాకు తెలిసినంత వరకు ఇది 80 ప్రాంతాల్లో 5-6 తరగతిలో ఏదో చదువుతుండేవాడు. చదువుతున్న వ్యక్తి ఏం చేసేవాడంటే చదువు మానేసి కృష్ణ సినిమా రిలీజ్ అయిన ప్రతిదానికి వెళ్ళి కటౌట్లు పెట్టడం, పాలాభిషేకం చేయటం ఇలా చేస్తూ ఉండేవాడు. అసలు అల్లరిచిల్లరగా ఉండేవాడు అన్నమాట. అంతా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ చదువు మానేసి ఇలా వెళ్తూ ఉంటే ఆయనకి చాలా దిగులు పెట్టుకుంది. ఆయనకి ఒకళ్ళు సలహా ఇచ్చారు. బురిపాలెం బుల్లోడు సినిమా షూటింగ్కి ఆయన బురిపాలెం వచ్చారు, మీరు ఒకసారి మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళి కలవండి, ఆయన అందరికీ ఇలా మంచి చెప్తూ ఉంటారని చెప్తే వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి బురిపాలెం వెళ్ళి కలవటం జరిగింది. ఎందుకంటే రేపలకి బురిపాలెంకి చాలా దగ్గరే, తెనాలి దగ్గరే అది. పెడితే ఆ అబ్బాయి విషయం విన్నటువంటి కృష్ణ అతను కూడా ఇదే సలహా చెప్పారు. నువ్వు చదువుకునే ఏజ్లో చదువుకోవాలి, ఇలా కట్టోళ్ళు పెట్టి పాలాభిషేకాలు చేస్తే నీకేమొస్తుంది, మీ నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు, 10 మందికి నువ్వు ఆదర్శప్రాయంగా ఉండాలని హితబోధ చేయటంతో క్రమక్రమంగా అతను మనసు మార్చుకొని తర్వాత బాగా చదువుకొని ఒక ఉన్నత పదవిలోకి కూడా వెళ్ళటం జరిగింది. ఇది నాకు పర్సనల్గా తెలుసు. కాబట్టి ఆయన అభిమానులకు ఎప్పుడు కూడా ఏం చెప్తుండేవాళ్ళంటే, ఈవెన్ తను పుట్టినరోజు వేడుకలు చెన్నైలో కాకుండా ఊటీలో జరుపుకునేవాళ్ళు. ఊటీలో జరుపుకునేటప్పుడు కూడా అభిమానులు వచ్చినప్పుడు కూడా మీరు పాలాభిషేకాలు కట్టౌట్లు పెట్టి చేయొద్దు, పేదవాళ్ళకి అన్నం పెట్టండి, మంచి పనులు చేయండి, అన్నదానం చేయండి, అలాగే ఓల్డేజ్ పీపుల్కి ఏదైనా వస్త్రాలు అవి ఇవ్వండి అని చెప్పేసి మంచి చెప్తుండేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు జేబీవి శర్మ గారు ఉన్నారు హైదరాబాద్లో, ఆయన ఈ మధ్యకాలంలో కూడా ఏంటంటే పర్యవేక్షణ చేస్తుండేవాళ్ళు. అభిమాన సంఘాలు ఏం చేసినా కూడా ఆ ఫోటోలన్నీ తీసి ఈవెన్ అనాథ బాలబాలికలకు కూడా అన్నం పెట్టినటువంటి ఫోటోలు తీసి కృష్ణ గారికి పంపిస్తే అవి చూసుకుని ఆయన మురిసిపోయేవాళ్ళు. తన పుట్టినరోజు నాడు కేకులు ఇలాంటివి కట్టింగ్లు కాకుండా అభిమానులు రక్తదానాలు చేయటం, ఇలాంటి అన్నదానాలు చేయటం, పేదవాళ్ళకి వస్త్రాలు కొనివ్వటం, ఇవన్నీ చేస్తే ఆయన సంతోషపడేవాళ్ళు. ఇది ఆయన మంచి హృదయానికి తార్కాణం. అభిమానుల్ని నేను చెప్పినట్టు ఒక మంచి దారిలో పెట్టిన ఈ 2 సంఘటనలు ఆయన నిజ జీవితంలో నాకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మంచి వాళ్ళకి మంచివాడు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయన ఎప్పుడూ మంచి వాళ్ళకి మంచివాడే కాదు, అందరికీ ఒక మంచితనంతో దారి చూపించినటువంటి మార్గదర్శకుడు. అలాంటి వ్యక్తి గురించి మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అది వచ్చే ఎపిసోడ్స్లో మీకు తెలియజేస్తాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.